హాయ్! హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు ఒక కొత్త రెసిపీ మాక్సిమం అందరికీ తెలిసే ఉంటదేమో! మేమైతే దీన్ని కర్రపెండలం అంటారు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. దీంతో కర్రీ అయితే చాలా బావుంటుంది. ఇదైతే తొక్క మొత్తం మా అత్తగారు తీసి నాకిచ్చేశారనమాట. కొంచెం నాకెందుకో ఇది కొంచెం ఫింగర్స్ దగ్గర దురదగా అనిపిస్తది నేను తొక్క తీసేటప్పుడు. ఇలా కట్ చేసేసుకున్నాను. కానీ ముందుగా కట్ చేసుకుంటే కొంచెం బ్లాక్ అయిపోతది. ఇలా కట్ చేయకూడదు. ఆల్రెడీ 12:07 అయిపోయింది. నేను ఈరోజు వంట చాలా లేట్ అయిపోయిందనమాట. మా పాపని తీసుకురావడానికి వెళ్ళాలి అని చెప్పి నేనైతే తొందరగా ఈరోజు కుక్కర్‌లో చేస్తున్నాను ఈ కర్రీని. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఒకటే వేసుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు అలాగే 2 పెద్ద ఆనియన్స్‌ని కూడా కట్ చేసి వేసుకున్నాను. అవి వేగుతూ ఉంటాయి గదా! అలా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే అందులో తగినంత సాల్ట్ అలాగే పసుపు కూడా వేసేసుకొని తర్వాత ఈ పీసెస్‌నైతే అందులో వేసేసుకొని కొంచెం అవి కూడా కలర్ చేంజ్ అయ్యేలా కొంచెం మగ్గనివ్వాలి. అంటే లో ఫ్లేమ్‌లోనే ఇదంతా జరుగుతుంది. తర్వాత టమాటాస్‌ని కూడా యాడ్ చేసేసుకున్నాను. దీనికి కొంచెం 3 టమాటోస్ నేను ఎందుకంటే గ్రేవీలాగా కావాలి కాబట్టి నేను 3 టమాటోస్ అలాగే కొంచెం చింతపండు కూడా వాటర్ ఏసి నానబెట్టుకుంటున్నాను. తర్వాత అయితే అందులో కొంచెం కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పౌడర్‌ని కూడా వేసేసుకొని ఇలా నానబెట్టుకున్న చింతపండు రసాన్నయితే చెత్తపడకుండా నెమ్మదిగా వేసేసుకున్నాననమాట. తర్వాత ఇంకొంచెం మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకొని హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటున్నాను. ఒక 5, 6 విజిల్స్ అయినా రావాలనమాట. నేనైతే కొత్తిమీర మర్చిపోయాను. ఇప్పుడు వేసుకుంటేనే బావుంటది లాస్ట్‌లో కంటే. మొత్తానికి కర్రీ అయితే 10 మినిట్స్‌లో అయిపోయింది. తర్వాత వెంటనే నేను కొత్తిమీర కట్ చేసి అందులో వేసేసుకున్నాననమాట. ఏదైనా సరిపోకపోతే మీరు యాడ్ చేసుకోవచ్చు. కానీ చాలా చక్కగా ఉడికిపోయింది అండ్ టేస్టీగా అయిపోయింది. సరే అయితే మా పాపని తీసుకురావాలి. బాయ్ బాయ్. మరో రెసిపీతో మీ ముందుంటా. థాంక్ యూ.